కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నంద్యాల జిల్లాలో పెద్ద పులి దాడి కలకలం సృష్టించింది. ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలో చెంచు యువకుడిపై అటాక్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. బహిర్భూమికి వెళ్లినటువంటి వ్యక్తిపై ఒక్కసారిగా దాడి చేయడంతో ఆ గూడెం వాసులు కేకలు వేశారు. దీంతో యువకుడిని వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది ఆ టైగర్. అయితే పులి దాడిలో తీవ్ర గాయాలు కావడంతో బాధితుడిని ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు స్థానికులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. గుడ్ మార్నింగ్. నల్లమల అటవీ ప్రాంతంలో ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలో కొత్తపల్లి మండలం సదరంపేంట చెంచుగూడానికి చెందిన పులిచెర్ల అంకన్న పైన రాత్రి పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో అంకన్న గాయాలయ్యాయి. ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. అయితే నల్లమల ఫారెస్ట్ లో పెద్ద పుల్లు చిత్తపుల్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. అయితే చాలా అరుదుగానే దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సహజంగా ఫారెస్ట్ లో చెంచులు వన్న క్రూర మృగాలు అంటే పులులు చిరుతలు సహజీవనం చేసినట్టుగానే ఉంటుంది. అయితే రాత్రి అంకన్న బహిర్భూమికి వెళ్లారు. ఆ సమయంలోనే పెద్ద పులి దాడి చేసింది. అయితే అంకన్నను ఒక జంతువుగా భావించి అంటే కూర్చున్న సమయంలో ఎత్తు తక్కువగా కనిపిస్తారు, అందుకని జంతువుగా భావించి దాడి చేసి ఉండొచ్చు. అయితే పెద్ద పులి చాలా అరుదైన సందర్భాల్లోనే దాడి చేస్తుంది. దానికి ఏదైనా ప్రమాదం జరుగుతున్నట్టు భావిస్తేనే దాడి చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈయన అంకన్న కూడా తాను పులికి ఏదైనా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. బహిర్భూమికి వెళ్ళినప్పుడు పులి దాడి చేసిందని చెప్తున్నారు. స్వల్పంగా గాయాలు కూడా అయ్యేది, ప్రాణాపాయం అయితే ఏం లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పెద్ద పులి దాడి చేసిందా చిరుత పులి దాడి చేసిందా అనేది కూడా స్పష్టత లేదు. అంకన్న మాత్రం పెద్ద పులి దాడి చేసినట్టు చెబుతున్నారు. నల్లి రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.